హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుబంధం వ్లాగ్స్. ఈరోజు మనం అటుకుల లడ్డు తయారు చేసే విధానం అటుకుల లడ్డు స్వీట్ బాగుంటుంది. ఇది కప్పు అటుకులు, కప్పు బెల్లం, వేరుశనగ గుళ్ళు వేయించుకొని పొట్టు తీసేసి కప్పు, మనం జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, కొంచెం ఎక్కువ అవసరం నెయ్యి. నువ్వు ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్, కొంచెం 2 స్పూన్స్ వేసుకుని ఇవి వేయించుకోవాలి. ముందు మనం జీడిపప్పు, ఇలా జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ కూడా వేసి రెండు వేగిపోయినాక పక్కన పెట్టుకోవాలి. ఇది వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ కూడా వేసి రెండు వేపుకోవాలి. మనం ముందుగా వేపిన పాన్ అందులో వేపాం కదా, ఆ నేతిలోనే ఆ కొంచెం నేతిలోనే ఈ అటుకులు కూడా మనం వేసి ద్వారగా వేపుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో ఉంచుకోవద్దు. ఇలా వేసుకుని కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మనం బెల్లం కొలత తీసుకున్నాం కదా, ఆ బెల్లం ఒక గిన్నెలో వేసుకుని వాటర్, 1 కప్పు వాటర్ పోసుకుని శుభ్రంగా కర్రగ పెట్టుకుని వడపోసుకుంటే మనం ఏమైనా చెత్త ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. వడపోసుకుని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇలా బెల్లం వేసుకున్నాం కదా, దీన్ని తీసుకుని మళ్ళీ మనం గ్యాస్ మీద పెట్టి కొంచెం కరగనివ్వాలి. కొంచెం అంతా బెల్లం కరిగిపోయి వాటర్ కొంచెం తెరులుతుందనగా అప్పుడు వడపోసేస్తే అందులో చెత్త అంతా పోతుంది. ఇలా కరిగిపోవాలి. మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ శనక్కాయ గుళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి. ఇలా అంటే ఇలా అయిపోవాలి, మెత్తగా పొడిలాగా అయిపోవాలి. ఇవి కూడా మిక్సీలో చల్లారినాక మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు, కొంచెం రవ్వగా చేసుకోవాలి. మనం బెల్లం వేడి చేసాం కదా, కరిగిపోయింది. మనం అదే ప్యాన్లో అటుకులు వేపుకున్న ప్యాన్లోనే ఇలా బెల్లం వడపోసేసుకుంటే చెత్త అంటే పోతుంది అన్నమాట. చెత్త వచ్చింది సరే. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా 1/2 స్పూను వేసుకోవాలి. మనం ఇలా పాకం పొంగులాగా వచ్చిన తర్వాత, అంటే ఎక్కువ పాకం రాకూడదు, మనం ఇలా కొంచెం అలా అనుకుంటే అప్పుడు మనం స్టవ్ ఆపేసేయాలి. ఆపేసి తర్వాత ఇది ఉంటుంది కదా, ఇప్పుడు మిక్సీ వేసాం కదా, ఇలా రవ్వగా చేసుకోవాలి. అంటే మెత్తగా వేసుకోకూడదు. ఇప్పుడు ఇది పాకం వచ్చేసిన తర్వాత ఇలా అనుకోవాలి, మనం వచ్చిందా రావట్లేదు. ఇలా అనుకున్న తర్వాత స్టవ్ కట్టేయాలి. అప్పుడు మనం స్టవ్ కట్టేసి కింద పెట్టేసాం కదా ప్యాన్. అప్పుడు ఇది మెత్తగా మరి వేసుకున్నాం కదా, మనం మిక్సీలో వేసాం కదా, అప్పుడు ఇదంతా ఇందులో వేసేయాలన్నమాట. ఇలా వేసేసేసి ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసి ఇలా కలిపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకున్నాం కదా, చల్లారిపోతుంది. చల్లారిపోయినాక ఇలా మనం లడ్డూల్లాగా చుట్టుకుని ఇలా పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం సర్వ్ చేసుకుని ఇలా చూడండి, చక్క లడ్డూల్లాగా ఉంటుంది. పిల్లలకి బాగుంటుంది తింటానికి. హెల్దీ స్వీట్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.